అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు జిల్లాలో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మత్తులూరు పోలీస్ స్టేషన్లో కాకాణిపై కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో మత్తుకూరు మండలం పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్గేట్ ఏర్పాటు చేసి కంటైనర్ల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనున్నది. ఈ నేపథ్యంలో తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే క్రమంలో కాకాణిపై మరో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో ఈరోజు తీర్పు వచ్చే పరిస్థితిలో మరి ఇంకొక కేసు ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో అక్కడ ఇంకొక కేసు నమోదైనట్లు తెలుస్తోంది. దీని మీద తాజా అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు కూడా నమోదైనట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ నేపథ్యంలో ఈరోజు వచ్చేటువంటి తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మళ్ళీ ఇంకో కేసు కూడా నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? అయితే నిన్న పోలీస్ కస్టడీగా గత 3 రోజుల క్రితం కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి అక్రమ మైనింగ్ కావచ్చు, ఎస్సీ అట్రాసిటీ కావచ్చు, అదేవిధంగా స్వయం సోషల్ మీడియాలో దూషించడం అనుకోవచ్చు. వీటన్నిటి మీద పోలీస్ కస్టడీ తీసుకున్నారు 3 రోజులు. ఈ 3 రోజుల్లో డిఎస్పీ శ్రీనివాసులు నాయుడు దాదాపు 100 ప్రశ్నలు సంధిస్తే కనీసం ఒక ప్రశ్న కూడా కాకాణి గోవర్ధన్ సమాధానం చెప్పలేదని మనకు తెలుస్తా ఉంది. ఏ ప్రశ్న అడిగినా కానీ నాకు గుర్తు లేదు, మర్చిపోయాను, ఆలోచించి చెబుతాను అన్న రీతిలో సమాధానం ఇచ్చినట్లు మనకు సమాచారం. అయితే నిన్న సాయంత్రం 5 గంటలకు కాకాణి గోవర్ధన్ రెడ్డి కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిస్తే మళ్ళీ రిమాండ్ పంపించారు. అయితే జడ్జికి మళ్ళీ ఈ రోజు లేదా రేపు మళ్ళీ కస్టడీ తీసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా జరుగుతుంటే కాకాణి గోవర్ధన్ పై తాజాగా నిన్న మరో 4 కేసులు నమోదు చేశారని చెప్పుకోవచ్చు. ఇటు సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించి గతంలో ఎలక్షన్ టైంలో ఇరువురు వద్ద మద్యం భారీగా దొరికింది. అప్పట్లో 8 మంది పైన కేసు నమోదు చేశారు. ఈ కేసు సంబంధించి కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. అయితే ఆ కేసుని ఇప్పుడు మళ్ళీ తిరగదోడి కాకాణి గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా సురేష్ రెడ్డి అనే 2 పేర్లు దాంట్లో యాడ్ చేయడం జరిగింది. అంటే దీనిపైన కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిని రిమాండ్ పెట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా కొన్నూరు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం పోర్జరీ చేసి ఇటు కండలేరు జలాశయం వద్ద నుండి గ్రావెల్ భారీ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి చెందిన స్థలంలో గ్రావెల్ భారీగా లక్షల్లో కోట్లో దోచుకున్నాడని చెప్పి ఇందులో కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పి కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన మరొక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అంటే ఏది ఏమైనా కానీ దీన్ని బట్టి చూస్తే కాకాణిపై గతంలోనే ఇప్పటికే ఇటు అక్రమ మైనింగ్ కావచ్చు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడని కేసు కావచ్చు, ఎస్సీ అట్రాసిటీ కావచ్చు, అదేవిధంగా సోమిరెడ్డి ఆయన ఫ్యామిలీపై సోషల్ మీడియాలో విపరీతంగా దూషించాడని చెప్పి మరో 5 కేసులు, మొత్తం మీద 10 కేసులు కాకాణిపై నమోదయ్యి ఉండగా తాజాగా మరో 4 కేసులు నమోదు చేశారు. అంటే మొత్తం మీద చూసుకుంటే దాదాపు 14 కేసులు ఉన్నాయి. అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద ఒక కేసు పైన ఒకటి పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే కాకాణి గోవర్ధన్ రెడ్డి బహుశా ఇప్పట్లో బెయిల్ దొరికే అవకాశాలు రిమాండ్ పెట్టి పోలీసులు ఏ విధంగా అతన్ని జైల్లో పెట్టారో కాకాణి గోవర్ధన్ రెడ్డిని కూడా దీన్ని బట్టి మనకు అర్థమయ్యే పరిస్థితి. వివిధ రకాల కేసులు 1 by 1 అయితే ఖచ్చితంగా కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.